జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు నాగబాబు గారికి, ఇక్కడికి ఈరోజు ఈ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన మన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, వివిధ నగర అధ్యక్షులు, అదేవిధంగా 175 నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లు, వివిధ విభాగాలకి చైర్మన్లుగా మన నాయకులు అందరూ కూడా మత్స్యకార విభాగం కానివ్వండి, చేనేత విభాగం కానివ్వండి, కార్యక్రమాల నిర్వహణ విభాగం కానివ్వండి, ప్రోటోకాల్ విభాగం కానివ్వండి, డాక్టర్ సెల్, లీగల్ సెల్, ఐటీ విభాగం, అదేవిధంగా నూతనంగా మనం ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేసిన ప్రోటోకాల్ కమిటీ, శిక్షణ కమిటీ, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. 16 సెప్టెంబర్ 2023లో మనం ఈ సమావేశం నిర్వహించుకున్నాం. ఆ రోజున్న ప్రత్యేక పరిస్థితులు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసుల్లో నిర్బంధించినప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిని సందర్శించి ఆయన కలిసిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయ పరంగా మనం తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఆయన ఏ రోజు నుంచో ఆలోచించిన విధానం, మీ అందరితో చర్చించిన విషయం, ఆ రోజు తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ కలిసి ముందుకెళ్తాం, పొత్తు పెట్టుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం కలిసి పనిచేయాలని ఆయన ప్రకటించిన తర్వాత మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు ఆ సమావేశంలో మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మనకి 6 మాసాలే మిగిలి ఉన్నాయి, వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ 6 మాసాల్లో సుమారు 3 మాసాలు పూర్తయిపోయినాయి, మనకి మిగిలింది ఇంకో 3 నెలలే. కాబట్టి ఈనాటి సమావేశం కూడా చాలా ముఖ్యమైన సమావేశం. మనం చేయాల్సిన కార్యక్రమాల గురించి, ఏ విధంగా పార్టీ పటిష్టంగా బలోపేతంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం మనకున్న వ్యూహాల గురించి, మన అభిప్రాయాల గురించి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మనకి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది జనసేన పార్టీకి అని దానిపైన చాలా స్పష్టంగా మీ అందరూ కూడా వివరిస్తారు. ఆ రోజు ఆ సమావేశంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ ప్రెసిడెంట్ గారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత 23వ తారీఖున అక్టోబర్ మాసంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి సమావేశం రాజమండ్రిలో నిర్వహించుకున్న తర్వాత కొన్ని కార్యక్రమాల గురించి, ఏ విధంగా మనం కలిసి పనిచేసుకోవాలి, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో మన నాయకులందరూ కూడా ఏ విధంగా కలిసిమెలిసి మనం మంచి కార్యక్రమాలు చేసుకోవాలనే ఆలోచన పైన ఒక కార్యాచరణ రూపొందించాలని చాలా స్పష్టంగా ఆ రోజు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేసిన తర్వాత 23 అక్టోబర్న ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని, అందులో చాలా అద్భుతంగా ప్రెసిడెంట్ గారు ఆ రోజు చెప్పిన విషయం ఏంటంటే, సుస్థిర స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా అంకితమై పనిచేయాలి. మన భవిష్యత్ అనేది మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తే తప్ప ఈ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించే పరిస్థితి సామాన్యులు ఎదుర్కోలేకపోతున్నారు. దానికి ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత ఒక నమ్మకం మన ప్రజల్లోకి తీసుకురావాలి. దానికోసం మనం కార్యాచరణ రూపొందించి తప్పకుండా మనం మన అభివృద్ధి, మన సంక్షేమం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, అర్థమయ్యే విధంగా మనకు ఒక బాధ్యత ఉంటుందనే దానిపైన పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూ వచ్చారు. దానికి అనుగుణంగా మొట్టమొదటి సమావేశాలు జిల్లా స్థాయిలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సమన్వయంగా చేసుకుంటూ ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయమని 29, 30, 31 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాం. చాలా అద్భుతంగా జరిగింది. మనస్ఫూర్తిగా మన నాయకులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎక్కడా ఒక చిన్న సంఘటన జరగకుండా, ఎక్కడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, మనస్పర్ధాలు లేకుండా జిల్లా స్థాయిలో చాలా అద్భుతంగా తెలుగుదేశం పార్టీ నాయకులతోటి అక్కడున్న స్థానికంగా ఉన్న సమస్యలపైన కూడా మీరందరూ కూడా చర్చించుకుని ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకుని మంచి వాతావరణంలో మీరందరూ కూడా నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా నవంబర్ 14, 15, 16 తారీఖుల్లో
అసెంబ్లీ స్థాయి సమావేశాలు కూడా 175 నియోజకవర్గాల్లో ఒకేసారి పూర్తవ్వాలని ఒక కార్యాచరణ ఆ రోజు పిలిపివ్వడం జరిగింది. ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు ఆ 3 రోజుల్లో 175 నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా మనం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు ప్రెసిడెంట్ గారు. ఎప్పుడైతే కలయిక ఆ రోజు ప్రకటించారో ఆ రోజు నుంచి ఏ కార్యక్రమం జరిగినా సరే, అది గ్రామ స్థాయి నుంచి కానివ్వండి, అసెంబ్లీ స్థాయి కానివ్వండి, పార్లమెంట్ స్థాయి కానివ్వండి, జాతీయ స్థాయిలోనూ కానివ్వండి, ఏ కార్యక్రమం చేసినా తెలుగుదేశం పార్టీతోటి మనం ఒక బాధ్యత గల పార్టీగా మనం ముందుకొచ్చాం. కాబట్టి ఆ పొత్తులో భాగంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలని మన పార్టీ అధ్యక్షులు చాలా స్పష్టంగా మన అందరికి కూడా ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పంతానికో లేకపోతే ఎవరి పై చేయనో లేకపోతే ఎవరికి ఎక్కువ బలం ఉందనో కాదు. మనం నిలబడాల్సింది ఒక సిద్ధాంతాని కోసం, మన ప్రెసిడెంట్ గారి ఆలోచనల్ని మనం విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి కోసం, దానికోసం మనం కట్టుబడి ఉండాలి తప్ప ఇక్కడ వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగత విషయాలు లేదా రేపటి రోజున ఇక్కడ ఎవరు పోటీ చేయబోతున్నారు అనే విషయాల గురించి కాదు. ముందు మన పార్టీ గురించి, మన ప్రజల గురించి, భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్నాం అనే అంశాలపైన మనం చర్చించుకోవడానికి, ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మీరందరూ కలిసి క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఒక మంచి కార్యాచరణ రూపొందించి మీ అందరూ కూడా అందించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. మాకు వచ్చిన సమాచారం, ఆఫీస్కి అనేక వీడియోలు, ఫోటోలు చూస్తుంటే చాలా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే అధిక సంఖ్యలో జనసేన పార్టీ నుంచి పాల్గొని ప్రతి సమావేశంలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా మనం మన నాయకత్వం చూపించుకోగలిగాం, మన బలం ఏంటో మనం చూపించుకోగలిగాం. ప్రతి నియోజకవర్గం నుంచి మన నాయకులందరూ కూడా మీరు చక్కగా ఒక మంచి భావనతోటి అందరినీ ఆహ్వానించి ఆ సమావేశానికి మీరు గుర్తించి తీసుకొచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. 14, 15, 16 కార్యక్రమాల తర్వాత 17వ తారీఖున ప్రతి కార్యక్రమం మనం చేసేది కలిసి చేద్దామని నిర్ణయించారు. కాబట్టి మన ప్రెసిడెంట్ గారు తెలుగుదేశం పార్టీ గతం నుంచి భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం వాళ్ళు డోర్ టు డోర్ చేస్తూ ఉన్నారు. కొంతమందికి అపోహలు ఉన్నాయి, కొంతమందికి పూర్తి సమాచారం లేక ఒక్కొక్క సందర్భంలో పార్టీ ఆఫీస్కి కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను కూడా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాల్లో 17వ తారీఖున తెనాలి నియోజకవర్గంలో పాల్గొన్నాను. నిజంగా నేను మనం గుర్తించి అభినందించాల్సింది ఏంటంటే, ఒక పార్టీ ఆర్గనైజేషన్లో స్ట్రక్చర్ ఉంటే ఏ విధంగా గ్రామ స్థాయి వరకు వాళ్ళు ఆర్గనైజ్ విధానంలో పనిచేసుకోగలుగుతున్నారో మీరందరూ కూడా దయచేసి పాల్గొంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఓటర్ లిస్ట్ వెరిఫికేషనే కాకుండా ఇంటింటికి వెళ్ళి ఒక హౌస్ హోల్డ్లో ఎంతమంది ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉంటే మీకు రాబోయే రోజుల్లో సంక్షేమ నిధి కింద ఈ విధంగా మీకు అందించబోతున్నాం, 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం, పెన్షన్ వస్తుందా రావడం లేదా, రైతు అయితే మీకు రైతు బీమా పథకం కింద ఇంత ఇస్తాం. ఇటువంటి అంశాలు పొందుపరిచి ఒక సర్టిఫికేట్ తయారు చేశాం. ఈ సర్టిఫికేట్లో చాలా స్పష్టంగా మీ అందరికీ కూడా నేను చూపిస్తున్నాను. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటోతోటి వాళ్ళిద్దరి సంతకాలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇదే భవిష్యత్ గ్యారంటీ అనే పథకంలో మనం ఉమ్మడిగా మనం తీసుకెళ్లే కార్యక్రమం ఇది. అనేక సంక్షేమ కార్యక్రమాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. అది జాగ్రత్తగా మీరు చదవండి. మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం, భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలన్నిటి గురించి కూడా ఒక స్పష్టమైన ఆధారాలతో సహా ఏ విధంగా మనం చేయబోతున్నాం మన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున అనేది చాలా స్పష్టంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఇదొక గ్యారంటీ కార్డు. ఇరు నాయకులు సంతకాలు చేసిన కార్డు. మన పార్టీ నుంచి మన పార్టీ లోగో ఉంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ప్రతి కార్డు మీద మనం ఈ విధంగా ప్రజల్లో తీసుకెళ్తున్నాం. అయితే వాళ్ళు గతం నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక యాప్ ఉంది, ఫోన్లో వాళ్ళకు ఒక యాప్ ఉంది. ఆ యాప్లో మాత్రం ప్రత్యేకంగా జనసేన పార్టీ కోసం లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దానికోసం లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు డిజిటల్ రూపంలో ఆ సమాచారం సేకరిస్తున్నారు. ఫిజికల్గా మనం ఇచ్చే కరపత్రాల్లో మాత్రం తప్పకుండా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మీరు కూడా దీంట్లో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్ళి అదేవిధంగా మీరు సమాచారం సేకరించి సంతకం చేసి మీరు ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయమండి. ఎందుకంటే ఖచ్చితంగా కనీసం 1 కోటి గృహాల్ని సందర్శించడానికి ఒక కార్యక్రమం చేపడుతున్నాం. డిసెంబర్ 15 కల్లా రాష్ట్రంలో 1 కోటి గృహాల్ని సందర్శించే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేశాం. దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకుని ఇంటింటికి వెళ్ళి మీరు పాల్గొంటే మీకే అర్థమవుతుంది మీ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, అక్కడ ఉన్న ప్రజల ఇబ్బందులు, వాళ్ళు ఎదురు చూస్తున్న కొన్ని కార్యక్రమాల గురించి, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, మంచి నాయకత్వం కానివ్వండి, వీటి కోసం ఏ విధంగా వాళ్ళు ఎదురు చూస్తున్నారో దాన్ని మీరు గుర్తించి ప్రజల్లో తీసుకెళ్ళమని
పార్టీ పరంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా 18, 19 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంలో గతంలో మనం చేసాం గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని. ఆ కార్యక్రమాన్ని డిజిటల్ రూపంలో మరొకసారి సంయుక్తంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి రాష్ట్రంలో ఉన్న దుస్థితి, ఈ రోడ్ల నిర్వహణ విషయంలో ఎంత దారుణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాలన్నీ కూడా డిజిటల్ రూపంలో సోషల్ మీడియాలో తీసుకొచ్చేటట్టు ఒక అద్భుతమైన క్యాంపెయిన్ 2 రోజులు కూడా మనం చేసాం. దాన్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. కొన్ని అంశాలు మా రాష్ట్ర స్థాయి సమావేశంలో గుర్తించాం కాబట్టి నెక్స్ట్ అంశం మనం తీసుకెళ్ళబోయేది ప్రజల్లోకి ఇసుక గురించి. ఈ శాండ్ ఏ విధంగా దుర్మార్గంగా వీళ్ళు దుర్వినియోగం చేసి సామాన్యులకి అందించకుండా ఏ విధంగా వీళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారో ఆ ఇసుక రీచ్లు సందర్శించడం, ఇసుక శాండ్ పాయింట్లు ఎక్కడైతే వీళ్ళు స్టోరేజ్ యూనిట్లు పెట్టారో వాటిని సందర్శించడం, వాస్తవంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన మనం ఎండగట్టడానికి కోసం రాబోయే రోజుల్లో మీకు తేదీలు ప్రకటిస్తాం త్వరలోనే. నెక్స్ట్ కార్యక్రమం మనం చేపట్టబోయేది ఇసుక కొరత గురించి, ఇసుక గురించి. గతంలో మనం అద్భుతంగా భవన నిర్మాణ కార్మికుల కోసం మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు లాంగ్ మార్చ్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చారు ఆ సమస్య గురించి. దాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకుని ముందు తీసుకెళ్ళమని కోరుతున్నాను. అదేవిధంగా ఒక మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు ముత్తా శశిధర్ గారు, మన మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు, అదేవిధంగా శరత్ గారు, ఈ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీని సందర్శించి అక్కడున్న సీనియర్ నాయకులు రామకృష్ణుడు గారు ఇతర నాయకులతో కూర్చుని మనం పొందుపరిచిన మన షణ్ముఖ వ్యూహంలో ఉన్న 6 ముఖ్యమైన అంశాలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 అనే నినాదంతో ఉన్న అంశాలు, ఈ రెండింటినీ కలుపుకొని పోయే విధంగా ఏ విధంగా మన ప్రజలకి ఒక అద్భుతమైన మేనిఫెస్టో మనం ఉమ్మడిగా తీసుకెళ్ళగలుగుతాం దానిపైన వాళ్ళు మొదట సమావేశం ఆల్రెడీ నిర్వహించి ప్రజలకి అర్థమయ్యే విధంగా కొన్ని మేనిఫెస్టో అంశాలు ఖచ్చితంగా మనం పొందుపరుస్తున్నాం. దాన్ని కూడా ముందు తీసుకెళ్ళాం. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేసేది ఏంటంటే, దయచేసి ఇక్కడ అంతా ముఖ్య నాయకులు ఉన్నారు, మీకు బాధ్యత ఉంది. పార్టీ పరంగా మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులు, మీరు క్షేత్రస్థాయిలో దాన్ని మీరు మర్చిపోబాకండి. కాబట్టి అంశాలపైన మీరు తప్పకుండా మీరు సమాచారం తెప్పించుకోవాలి, మీరు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలి. ఆ అంశాలపైన మాట్లాడే విధంగా మీరు కొంతవరకు సమయం కేటాయించి అర్థం చేసుకోవాలి. నేను రీసెంట్గా మీరు చూశారు, మన పార్టీ ఆఫీస్లో ఇక్కడే 5 పత్రికా సమావేశాలు ఏర్పాటు చేశాను. ప్రభుత్వం చేసిన, ఎవరు ఊహించని విధంగా చేసిన స్కాముల గురించి. మొట్టమొదటిది పాల వెలువ అనే స్కామ్. 3,94,000 పాడి పశువులు కొంటున్నారని చెప్పి ఒక పెద్ద స్కాము. 2,887 కోట్ల రూపాయలు వీళ్ళు బ్యాంకుల నుంచి కానివ్వండి, ప్రభుత్వం నుంచి కానివ్వండి లబ్ధిదారులకు ఇచ్చేసామని చెప్పి అబద్ధాలు ఆడి చెప్పారు. తీరా లెక్క చూస్తే 3,94,000 కాదు కదా, కేవలం 8,000 మంది తేలారు రాష్ట్రంలో లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారని వెతికితే. మీరు ఈ రోజున మీకు బాధ్యత ఉంది కాబట్టి అసెంబ్లీ స్థాయిలో దయచేసి మీరు స్థానికంగా ఉన్న వెటనరీ డాక్టర్ గారిని కలవండి, వెటనరీ హాస్పిటల్కి వెళ్ళండి, సచివాలయంలో మీరు లిస్టు తీసుకోండి, ఎవరు ఈ లబ్ధిదారులు, ఎక్కడ ఉన్నారు వీళ్ళు, మీరు పోయి సందర్శించండి. వాస్తవం కాదో మీరే చూడండి, నిజంగానే పాడి పశువులు ఉన్నాయా, పాల ఉత్పత్తి ఆ విధంగా జరుగుతుందా అనేది మీరు చెక్ చేయండి. ఎంత మోసం చేశారంటే 22 లక్షల లీటర్లు పాలు ప్రతిరోజు ఉత్పత్తి చేస్తున్నాం అన్న ప్రభుత్వం వాస్తవంగా లెక్కలు చూస్తే అది 3 లక్షల లీటర్లు కూడా దాటలేదు. ఈ విధంగా మోసం చేసుకుంటూ వాళ్ళు పోతున్నారు. అటువంటి స్కాములు, నేను జగనన్న విద్యా కానుక గురించి కూడా నేను చెప్పాను. ఏ విధంగా చిన్న పిల్లలు, బడికి పోయే పిల్లల దగ్గర కూడా డబ్బులు కొట్టేశారు వీళ్ళు. ఆ బ్యాగులు కానివ్వండి, ఆ షూస్ కానివ్వండి, ఆ రోజు మేము ప్రదర్శిస్తే చాలామంది ఆశ్చర్యపోయారు. 120 కోట్ల రూపాయలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్ చేసి 5 సంస్థల దగ్గర పట్టుకుంది క్యాష్. ఆ క్యాష్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఆ క్యాష్ పంచారు. ఎవరికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది? ఇదేనా మీరు అనేది? నాడు నేడు అంటే ఇదేనా ప్రజల కోసం మీరు చేసే కార్యక్రమాలు? విద్యా విభాగంలో, విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి మామూలు విషయం కాదు. అంతకుముందు కూడా నేను పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి టోఫెల్ గురించి, ఐబీ గురించి, సిబిఎస్ఈ గురించి కూడా చెప్పబోతున్నా త్వరలోనే. మీకే అర్థమవుతుంది అసలు ఇంత ఈ విధంగా స్కామ్ చేయగలుగుతారా? ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే, పాపం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం లిక్కర్ అమ్ముకుంటున్నాడు, ఇసుక అమ్ముకుంటున్నాడు అనుకున్నారు, అక్కడే సంపాదించుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ ప్రతి వర్గాన్ని, ప్రతి శాఖలో కూడా దెబ్బ కొట్టే విధంగా అన్యాయంగా ఇంత భారీ అవినీతి మనం ఎప్పుడు కూడా చూడలేదు. ఆ విధంగా విద్యాశాఖ నిర్వీర్యం చేసి నిధులన్నీ కూడా వీళ్ళు మళ్లించేశారు, నష్టం కలిగించారు. దాని తర్వాత నెల్లూరులో ఇండోసోల్ అనే కంపెనీ, సంవత్సరం 9 నెలలైంది ఆ కంపెనీ స్థాపించి. కేవలం సంవత్సరం 9 నెలలు వాళ్ళకి. మరి అది ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ అంటే ఆ కంపెనీ పైన. 8,348 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆ కంపెనీకి
ఇచ్చే విధంగా, రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు తీసుకుని సేకరించి వాళ్ళకి అందించే విధంగా, ఊహించని విధంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి క్షేత్రస్థాయిలో రైతుల్ని భయపెట్టించి, సామాన్యులను భయపెట్టించి, వాళ్ళకి ఉచిత కరెంటు, ఉచిత సబ్స్టేషన్, రిజిస్ట్రేషన్ ఫీజులు లేవు, స్టాంప్ డ్యూటీలు లేవు, చెరువులన్నీ వాళ్ళవే, ఎవరు కూడా అక్కడ పైప్ లైన్లు వేసుకోకూడదు, 20 కిలోమీటర్ల చుట్టూ ఏ పరిశ్రమ కూడా పొల్యూటింగ్ ఇండస్ట్రీ రాకూడదని ఇటువంటి షరతులు పెట్టి రాసిచ్చేస్తున్నారు. 20 కిలోమీటర్లు అంటే ఈరోజు మంగళగిరి మన ఆఫీస్ నుంచి గుంటూరు అంత దూరం. అసలు జస్ట్ ఇమాజిన్, మీరు ఒక పరిశ్రమ కోసం మీరు 5,000 ఉద్యోగాలు ఇస్తానన్న పరిశ్రమకి ఈ విధంగా మీరు ఇంత దోచిపెడుతుంటే రాష్ట్రంలో ఏం జరిగిపోతుంది, ఎంత అన్యాయంగా పరిపాలన జరుగుతున్నది మీ అందరూ కూడా అర్థమవ్వాలి. ఇటువంటి అంశాలు దయచేసి మీరు తెలుసుకోండి. జగనన్న కాలనీని మనం సందర్శించాం గతంలో జనసేన పార్టీ నుంచి. ఆ రోజున ప్రెసిడెంట్ గారు గుంకలంకి వచ్చారు విజయనగరం జిల్లాలో. అక్కడ ఉన్న వాస్తవాలు మన ప్రజలు చూపిస్తే అప్పుడు రాష్ట్ర ప్రజలకి అర్థమై ఆశ్చర్యపోయారు. మీరందరూ కూడా సందర్శించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే కేవలం భూసేకరణలో, ఇది వాస్తవం, భూసేకరణలో 35,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా ప్రైవేట్ వాళ్ళ దగ్గర అధిక రేట్లకి కొనుగోలు చేసి వాళ్ళ మనుషులకి లబ్ధి కలిగే విధంగా చేసింది ఈ ప్రభుత్వం. 35,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఆ భూసేకరణ గురించి, జగనన్న కాలనీల గురించి మీరు అందరూ సందర్శించి లోతుగా మీరు ఒకసారి అధ్యయనం చేసుకుని మీ ప్రాంతంలో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడండి ఈ అంశాలపైన. అది చాలా అవసరం. ప్రతి దానికి ఒక కార్యక్రమం చేయాలి, లేకపోతే ప్రెసిడెంట్ గారు రావాలి, ఒక మీటింగ్ నిర్వహించాలంటే అది కరెక్ట్ కాదు. మీలో ఉన్న నాయకత్వాన్ని, మీలో ఉన్న సమర్థతని మీరు చూపించాల్సిన అవకాశం ఆయన కల్పించారు మీకు. ఈరోజు ఇంతమంది, ఈరోజు ఇన్ఛార్జీలు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లు, జిల్లా అధ్యక్షులు, పిఎస్సి సభ్యులు, ప్రధాన కార్యదర్శులు అందరం ఇక్కడ కూర్చున్నామంటే మీ అందరికీ ఒక బాధ్యత కూడా అప్పచెప్పినట్టు. ఆ బాధ్యతని మీరు జాగ్రత్తగా, సక్రమంగా ప్రజలకి మనం అందించే విధంగా మీరు ముందుకెళ్ళాలి. అంటే ఎన్ని ఇష్యూస్ ఉన్నాయంటే ఆ ఇష్యూస్ గురించి మీరు కొంచెం లోతుగా అధ్యయనం చేయగలిగితే అద్భుతంగా మనకి ప్రజల్లో ఆదరణ ఇంకా పెరుగుతుంది. నాకు నిన్న కొత్త విషయం వచ్చింది. ఏ వర్గాన్ని వదలలేదని చెప్పాను నేను, రైతన్నను కూడా వదలలేదు. వైఎస్ఆర్ సిపి అని పెట్టుకున్నారు వాళ్ళు, కానీ రైతును కూడా వదలకుండా రైతు కూడా దగా చేశాడు జగనన్న. ఎందుకంటే బీమా పథకం గతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బీమా పథకాలు ఇచ్చేవి. మొన్న ఖరీఫ్కి కానీ రబీకి కానీ వీళ్ళ చేతగానితనం వలన నీరు అందించలేక డెల్టా ప్రాంతంలో, మీ అందరం కూడా ఉద్యమం చేసాం గుంటూరు జిల్లాలో, డెల్టా ప్రాంతంలో ఎంతమంది రైతులు పంట నష్టం గురయ్యారో ఊహించలేం. కానీ కనీసం వాళ్ళకి బీమా పథకం కింద 4 రూపాయలు వస్తాయంటే అది లేకుండా పోయింది. నేను క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు కొలకలూరు అనే గ్రామం సందర్శించి అదే రోజు ప్రెసిడెంట్ గారికి నేను అప్డేట్ చేశాను. 400 రూపాయలు కట్టుకోగలిగే రైతు ఆ రోజు కట్టొద్దు, నువ్వు ప్రతి రూపాయి మేమే కడతాం ప్రభుత్వాన్ని చెప్పి మోసం చేసి కనీసం ప్రభుత్వం బీమా పథకం కింద ఇన్సూరెన్స్ కట్టలేదు రైతులకి. ఈరోజు రాష్ట్రంలో లెక్క చెప్తే మీరందరూ ఆశ్చర్యపోతారు. 16 మంది రైతులకే వర్తించింది ఈ సంవత్సరం బీమా పథకం. అది కూడా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో 3 జిల్లాల్లో 16 మంది రైతులకే బీమా పథకం ఈ సంవత్సరం వర్తించిందంటే ఇంకా ఏం చెప్పమంటారు ఈ ప్రభుత్వం గురించి? మీరే ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఒక సంవత్సరం 447 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇంకో సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సుమారు 670 కోట్లు గత సంవత్సరం. ఈ 2 సంవత్సరాలు ఇంత డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో డబ్బు కట్టలేదని చెప్పి ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంత అన్యాయం జరిగిందో మన రైతన్నలకి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. 400 రూపాయలు కేవలం ప్రతి రైతు కట్టుకోగలిగే పరిస్థితి ఉంటే అది కూడా వీళ్ళు అబద్ధాలు చెప్పి రైతుని కట్టద్దని చెప్పి మోసం చేసి ఈరోజు కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ రాకుండా చేశారు. కరువు మండలాలను కూడా ప్రకటించలేదు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంత అధ్వాన స్థితిలో రైతాంగం ఉంటే ఈ విషయాలు మీరు తిరగాలి, క్షేత్రస్థాయిలో మీరు పర్యటించాలి, మీరు అవగాహన తెచ్చుకోవాలి. సమాచారం ఎక్కడైనా దొరుకుతుంది మనం కష్టపడితే. అసలు ఊహించగలుగుతారా ఈ రబీ సీజన్లో గుడ్డు 0 ఏ రైతు కూడా ఒక రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ బ్లాక్ లిస్ట్ చేసేసింది ఆంధ్రప్రదేశ్ని. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద మీకు వర్తించదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాక రాష్ట్ర ప్రభుత్వం ఒక రైతును కూడా ఆదుకునే పరిస్థితి లేదు. ఈ రోజున ఇంత పంట నష్టం జరిగింది. మనకి వర్షాలు సరిగా పడలేదు, ఉన్న నీళ్ళని సద్వినియోగం చేసుకోలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంత నష్టం చేసిన తర్వాత కూడా రోజు ఉపన్యాసాలు పెట్టి ప్రభుత్వ ఖర్చులతోటి రాజకీయ ప్రసంగాలు చేసి మన పార్టీ అధ్యక్షుడిని, మన పార్టీని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్పందించలేదు. నిలబడండి. ఈ సమస్యలపైన మీరు ఆలోచించాల్సింది ఒకటే,
నేను ఇందాక అన్నట్టు ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్నారు, ప్రతి సామాన్యుడిని కూడా ఇబ్బంది పెడుతున్నారు, దౌర్జన్యాలకే గురవుతున్నారు. ఇబ్బంది పెట్టడమే కాదు, భయపెట్టిస్తున్నారు, కేసులు పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తామని. దానివల్ల ప్రజలు ఆగే విధంగా లేరు, ప్రజలు తిరగబడతారు. తెలంగాణలో మీరు చూశారు ఏ విధంగా ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధమయ్యారో ఒకసారి మీరు చూడండి. వాస్తవంగా నిజంగా గొప్ప అవకాశం కల్పించారు ప్రెసిడెంట్ గారు. నేను శాసనసభలో ఆ రోజు విభజన సమయంలో చట్టం పాస్ చేసినప్పుడు చాలా ఆందోళన ఉండింది నాలో కూడా. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న చాలామంది పెద్దలు, మీరందరి కంట్రిబ్యూషన్ కూడా ఉంది తెలంగాణలో. మన అందరం ఏదో విధంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని మనవంతు మనం అక్కడ స్థిరపడ్డాం. అక్కడ ఇండస్ట్రీలు పెట్టారు చాలామంది అక్కడ కంపెనీలు పెట్టుకున్నారు, హెడ్ ఆఫీసులు పెట్టుకున్నారు, ట్యాక్సులు కట్టారు. కానీ మనల్ని భాగస్వాములు చేయకుండా ఉండడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ఈ ఎలక్షన్లో తెలుగు జాతి గర్వపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అక్కడ నిలబెట్టారు తెలంగాణ ప్రాంతంలో అని మీకు చెప్తున్నాను. ఆలోచించండి మీరు. నిజంగా ప్రతి ఎలక్షన్ అప్పుడు రకరకాల అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. ఆ రోజు కూడా పోటీ ఎందుకు చేస్తున్నారు తెలంగాణలో, చేయొద్దు అని అనేక విధాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే 10 సంవత్సరాలు మనం హోమ్ రూల్ అని ఒప్పుకున్నాం, 10 సంవత్సరాలకు అవకాశం ఇచ్చాం. ఏం తక్కువ చేసాం మనం ఈ ప్రాంతానికి? ఈ ప్రాంత సంస్కృతి అన్నా, ఈ ప్రాంత ప్రజలన్నా, ఈ ప్రాంతంలో ఉన్న పోరాట స్ఫూర్తినైనా మనం ప్రతి సభలో కూడా మనం మాట్లాడతాం, గర్వపడతాం. ఈ యువత కోసం ఆదర్శవంతంగా నిలబడాలంటే జనసేన పార్టీ యువతకే ఎక్కువ అవకాశం ఇచ్చి మనం నిలబడదాం అక్కడ అని చెప్పి నిర్ణయం తీసుకుని గత 15 రోజుల నుంచి అక్కడ అనేక సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఎంతో అద్భుతంగా ఆయన్ని ఆహ్వానించి స్వాగతించి ప్రతి సమావేశాన్ని చాలా గొప్పగా సక్సెస్ చేశారు. అక్కడ మన తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన మన నాయకులు, మన అభ్యర్థులు, అక్కడ ఉన్న జన సైనికులు, వీర మహిళలు చాలా కష్టపడ్డారు పార్టీ కోసం. నిజంగా గర్వపడుతున్నాను. దూర ప్రాంతాల్లో మేము ఖమ్మం వెళ్ళాం, కొత్తగూడెం వెళ్ళాం, వరంగల్ జిల్లాలో పర్యటించాం, దుబ్బాకలో పర్యటించాం, చివరికి రంగారెడ్డి జిల్లాలో తాండూరులో కూడా పర్యటించాం. ఊహించని విధంగా జనం వచ్చారు. కుక్కట్పల్లి విషయం గురించి మీరు అందరూ కూడా ప్రతి నిమిషం చూస్తున్నారు కాబట్టి మీకు బాగా తెలిసే విధంగా మనం పోటీ చేసి అద్భుతంగా మనం ముందున్నాం. ఆ విధంగా మనం కష్టపడదాం. పార్టీలో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మనం నిజాయితీగా చిత్తశుద్ధితోటి మనం నిలబడితే బలం అంటే కేవలం సంఖ్యాబలం కాదు. బలం అంటే మనకు వ్యూహం ఉండాలి, బలం అంటే మనకు అద్భుతమైన నాయకత్వం ఉండాలి, బలం అంటే మన అందరిలో కూడా మన వ్యవస్థని మనం పటిష్టం చేసే విధంగా మన కంట్రిబ్యూషన్ ఉండాలి. మన కంట్రిబ్యూషన్ లేకుండా మీరందరూ కూడా ఏదో వ్యూహం గురించో లేకపోతే భవిష్యత్తు గురించో మీరు ఆలోచిస్తే అది సరిపోదు. నిలబడదాం, మీరు లాయల్గా ఉండండి. మన పార్టీ అధ్యక్షులు తీసుకునే నిర్ణయాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి, దానికి కట్టుబడి ఉండాలి. అంతేగాని మీరు శంకించే విధంగా, ప్రశ్నించే విధంగా ఉంటే మాత్రం మన వ్యూహాల్లో మనం దెబ్బతింటాం. ఒక రాజకీయ వ్యవస్థని ఇంత కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చామంటే దాని వెనక ఎంత కృషి ఉండిందో, ఎంత ఆలోచన ఉండిందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ప్రస్థానం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఈరోజు 175 నియోజకవర్గాల నుంచి మన ప్రతినిధులు ఈ సమావేశంలో ఇక్కడ కూర్చున్నారంటే ఎంత కష్టపడితే మన పార్టీని ఇంత దూరం తీసుకురాగలిగామో దానికి ఆయన కంట్రిబ్యూషన్ ఎంత ఉందో మీరు ఆలోచించుకోండి. 175 నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ నుంచి ఈరోజు మన ప్రతినిధులు ఉన్నారు. ఈరోజు మన రాష్ట్ర కార్యవర్గం 969 మంది, అన్ని విభాగాలు కలుపుకుంటే 969 మంది మన రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నారు. సభ్యత్వం ఎవరు ఊహించని విధంగా వర్తమాన రాజకీయాల్లో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ లేని క్రియాశీలక సభ్యులు మనకి 6,40,000 మంది ఉన్నారు. దాని వెనక అద్భుతంగా పనిచేసి ఆ సంఖ్య తీసుకొచ్చింది 13,000 వాలంటీర్లు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా కష్టపడి పాపం కోవిడ్ అప్పుడు కూడా వాళ్ళు తిరిగి ఇంటింటికి వెళ్ళి పార్టీ సభ్యత్వం 500 రూపాయలు వెచ్చించి వాళ్ళతోటి నమోదు చేయించారో 13,000 మంది మన వాలంటీర్లు, మన క్రియాశీలక వాలంటీర్లు అద్భుతంగా పనిచేశారు. ఈ విధంగా మనం అంచెలంచెలుగా వెళ్తూ వస్తున్నాం, కష్టపడుతున్నాం. అన్ని అంశాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. కానీ మీ బాధ్యత ఒకటే, మీరు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ప్రతినిధులు, మీరు గుర్తించండి, దానికి అంకిత భావంతో పనిచేయండి. ఎక్కడ కూడా చిన్న చిన్న మనస్పర్ధాలు, చిన్న చిన్న ఆలోచనలు లేదా క్షణిక ఆవేశానికి గురై మీరు పార్టీకి మాత్రం నష్టం కలిగించే విధంగా దయచేసి ఎక్కడ కూడా చేయబాకండి. ఖచ్చితంగా అటువంటి పొరపాట్లు జరిగితే మీకు సమాచారం అందిస్తాం, మందలించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. అవసరమైతే క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోమని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. నిలబడాలి మీరు. ఎందుకంటే ఈ ప్రస్థానంలో అన్నిటికంటే ముఖ్యమైనది నేను మీకు ఇంకోసారి చెప్తున్నాను, మీ గతంలో కూడా చెప్పాను, మనల్ని వీక్ చేయడానికి, మనకి నష్టం కలిగే విధంగా మనలోనే మనకి తగాదాలు పెడతా ఉన్నారు వైసీపీ నాయకులు. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు మనపైన దుష్ప్రచారం చేయడానికి. ఇది గత ఎన్నికల్లో కూడా జరిగింది. గత ఎన్నికల్లో కూడా మనం సమర్థించే మన నాయకత్వం
మన క్షేత్రస్థాయిలో ఉన్న మన బలం, మన ఓటర్లనే భయభ్రాంతులు చేసి నిజంగా జనసేన పార్టీకి ఓటేయాలా వద్దా అనే ప్రశ్నించే విధంగా వాళ్ళని తయారు చేశారు. ఆ పరిస్థితులన్నీ అధిగమించుకుని మనం ఇంత కష్టపడి ఈ రోజున ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీ బాధ్యత ఈ రోజు నుంచి 100 రోజులే ఉంది మనకి సమయం. 100 రోజుల్లో ప్రతిరోజు మీరు పార్టీ కోసం, మన పార్టీ సిద్ధాంతాల కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి కోసం, దేనికోసం మనం ఈ పొత్తులో వచ్చి ఈ రాష్ట్రాని కోసం మనం కాపాడాలని తెలుగుదేశం పార్టీతో మనం జతకట్టి ముందుకెళ్తున్నామో దాని గురించి మీరు మాట్లాడండి. అనేక అంశాలు ఉన్నాయి స్థానికంగా. వ్యక్తిగత ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత అంశాలపైన మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం సమయం వెచ్చించి మీరు స్టడీ చేస్తే లోకల్గా ఉన్న మీకు అనేక అంశాలు, కొట్టలు అంశాలు, వైసీపీ ప్రభుత్వం వల్ల మనకి నిజంగా మనం గర్వపడాలి. ఒక విధంగా ధన్యవాదాలు తెలపాలి వాళ్ళకి. ఎందుకంటే అన్ని సమస్యలపైన వాళ్ళు మనకి ఒక ప్లాటర్ మీద మనకు అందిస్తున్నారు మన పోరాటం చేయడానికి. మీరు నిలబడాలి. మీరు నిలబడి డిబేట్ చేసి ఒక డిసిప్లిన్ విధానంలో మీరు ప్రజల్లోకి వెళ్ళగలిగితే తప్పకుండా ప్రజల్లో ఆ నమ్మకం పెరిగి మన పార్టీ బలోపేతం కోసం మనం కృషి చేద్దాం. దయచేసి ఎక్కడ కూడా చిన్న మనస్పర్ధాలు పెంచుకోబాకండి. సమయం వచ్చింది. 100 రోజుల సమయమే. మనదే ప్రభుత్వం నెక్స్ట్. ప్రతి ఒక్కరికి అందులో ఒక ప్రతి ఒక్కరికి గర్వపడే విధంగా మీరు భాగస్వాములు అవుతారు. ఆ ప్రభుత్వంలో నిలబడండి. మీరు ఇన్ని రోజులు కష్టపడింది ఇంకొక 100 రోజులు మీరు ఓపిక పడాలి. మన నాయకుడిని పూర్తి స్థాయిలో నమ్మండి. జనసేన పార్టీ కార్యాచరణ ఏంటి, దేనికోసం మన ప్రజల్లోకి వెళ్తున్నాం, మన వ్యూహాలు ఏంటి, భవిష్యత్తులో మనం తీసుకోబోయే నిర్ణయాల్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలనేది మీరందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ఎక్కడ కూడా తగ్గకుండా పార్టీ బలోపేతం కోసం మీరందరూ కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. పార్టీలో కూడా ఎవరికైతే పదవులు ఇచ్చామో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. పదవులతో పాటు మీకు బాధ్యత ఉంది. అందరినీ కలుపుకోండి, అందరినీ ఆహ్వానించండి. మీరు సమావేశాలకి కొంతమందిని దూరం చేసి కొంతమంది ఆహ్వానించడం అనేది మానుకోండి. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయే విధంగా, ప్రతి ఒక్కరికి ఆ గౌరవం ఇచ్చే విధంగా, వాళ్ళు కూడా పార్టీలో భాగస్వాములు అనే ఒక నమ్మకం వాళ్ళు కలిగించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా 6,40,000 మంది పవన్ కళ్యాణ్ గారిని చూసి ఒక నమ్మకంతో 500 రూపాయలు వెచ్చించి వాళ్ళ మన పార్టీలో సభ్యులయ్యారంటే ఎంత నమ్మకంతో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారో మీరు గుర్తించండి. దాన్ని మీరు ఎక్కడ కూడా అగౌరవపరచపాకండి. యువతకి మీరు ప్రాధాన్యత ఇవ్వండి, మహిళలకి గౌరవం ఇవ్వండి. మన సీనియర్ నాయకులందరినీ కూడా కలుసుకుని ముందుకెళ్లే విధంగా సమిష్టిగా మీరు నాయకత్వాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా రాబోయే రోజుల్లో మన విజయం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం అంకితమయ్యే విధంగా మీరు పనిచేయమని ఈ సందర్భంగా కోరుకుంటూ, చక్కటి అవకాశం కల్పించారు ప్రెసిడెంట్ గారు మనకి. అది ఎప్పుడు కూడా మీరు మర్చిపోబాకండి. ఇంత గొప్ప వేదిక ఎవరు కూడా క్రియేట్ చేయలేరు. ఎక్కడ పోయినా మనకి వేల సంఖ్యలో వస్తారు మన జన సైనికులు, మన అభిమానించి ఆదరించి మనస్ఫూర్తిగా వాళ్ళ కార్యక్రమం చేస్తారు, రూపాయి ఖర్చు లేకుండా మనకి. దాన్ని మీరు గుర్తించండి. అదే మన బలం, అదే మన ఆస్తి. వాళ్ళ కోసం మనం నిలబడాలి, వాళ్ళ కోసమే ఈ ప్రయాణం అని ఒక నమ్మకంతో మిమ్మల్ని ముందుకెళ్ళమని ఈ సందర్భంగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను. చక్కటి కార్యక్రమాలు చేశారు. ఇంకా భవిష్యత్తులో మీకు కార్యాచరణ ప్రెసిడెంట్ గారు వివరిస్తారు. దాన్ని మీరు లోతుగా క్షేత్రస్థాయిలో మీరు ప్రతిరోజు మీరు ప్రతి గంట కూడా మీరు పనిచేసే విధంగా మీరు పనిచేయండి. ఎక్కడ కూడా మీరు వేరే ఆలోచన లేకుండా కేవలం జనసేన పార్టీ కోసం, మనం పొత్తులో ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం కలిసికట్టుగా మనం భవిష్యత్తులో విజయం సాధించే విధంగా పనిచేయమని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మీకు పిలుపునిస్తున్నాను.